ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు ధ్యానించుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవకుడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినడలా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తారించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమే లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. లెండి, ఇక్కడ నుండి వెళ్ళుదాము. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈరోజు చాలా విశేషమైన మాటను మనము ధ్యానించబోతున్నాం. ఈ లోకంలో మన శాంతి లేదు. శాంతి కావాలని అనేక విధాలుగా మనుషులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత సంపాదించినా నెమ్మది లేదు. మంచి ఇల్లు కడుతున్నారు, నెమ్మది లేదు. బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, అయినా నెమ్మది లేదు. ఎంత దొరికినా ఆశకంటూ ఒక అంతు లేదు. ఇంకా 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 కావాలని దురాశకు వెళ్ళి దుఃఖము తెచ్చుకొనుచున్నారు. యేసు ప్రభువారు తన జీవిత విధానం ద్వారా మనకు చాలా అమూల్యమైన పాఠాన్ని నేర్పిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు ఒక్కడున్నాడు, సమస్తము సమకూర్చువాడు ఆయన. తన మీద ఎప్పుడైతే మన విశ్వాసం కలిగి జీవిస్తామో మన ప్రతి అవసరతలో ఆయన ఎరిగినవాడు. లోకం ఈరోజు ఆ తండ్రి అయిన దేవుని గ్రహించక లోకాశల వెంట పోయి నిరాశ చెందుతుంది. దుఃఖముతో కలవరముతో జీవితము గడుపుతా ఉంది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నెమ్మది లేని మనిషికి నెమ్మది దొరకాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎంతోమంది మనుషుల దగ్గరికి వెళ్ళి మొక్కుతున్నారు, కానీ నెమ్మది అనేది ఎవరి వలన దొరికేది కాదు. ఎందుకంటే యేసు ప్రభువారు అంటున్నారు, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను. నా శాంతినే. తను పుట్టక ముందే ప్రవక్త యెషయా తన గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఒక మాట రాస్తూ, రాజ్యభారము మోయగలిగిన వాడు యేసు ప్రభు మన కొరకు ఒక బాలుడుగా జన్మించాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఈ 5 మాటలు ఈ యేసు ప్రభు గురించి ప్రవక్త యెషయా గ్రంథంలో ఆయన రాయించారు. ఈరోజు యేసు ప్రభు అంటున్నారు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఎందుకంటే మనుషుల యొక్క భారము ఆయన నెరిగినవాడు. ఎన్నో మార్లు ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళని నా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉన్నాడు, కానీ జనులు వెళ్ళట్లా. అందరి హృదయాలు కలవరం రకరకాల విషయంలో గుండె కలవరపడుతూ జీవిస్తూ ఉన్నారు. యేసయ్య అంటున్నారు, తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టు కాదు. లోకము తాత్కాలికమైన సంతోషము అనుగ్రహిస్తుంది. లోకంలో ఉన్న వ్యక్తులు సంతోషం కావాలని వైన్ షాప్కి వెళ్తున్నాడు. అది మత్తున్నంత చెప్పు ఆయన సంతోషిస్తున్నాడు. తర్వాత తన దౌర్భాగ్యస్థితి జ్ఞాపకం చేసుకుని బాధపడతాడు. అనేకమైనటువంటి చలనచిత్రం చూస్తున్నాడు. కూర్చున్నంత చెప్పు ఆనందిస్తాడు, తర్వాత ఆవేదన చెందుతుంటాడు. అనేక మంది స్నేహితులతో కలిసి షికారుకి వెళ్తాడు.
డబ్బున్నంతకాలం ఆనందిస్తాడు, తర్వాత మళ్ళీ బాధల్లోనికి మునిగిపోతాడు. ఎక్కడ కూడాను మనుషులకు నెమ్మది అంటూ లేదు, శాంతి అంటూ లేదు. నిజమైన శాంతి అది భగవంతుని దగ్గర మాత్రం ఉంది, దేవుని దగ్గర మాత్రం ఉంది. అందుకే తండ్రి అయిన దేవుని దగ్గర ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటున్నారో, యేసుప్రభు అంటున్నారు, నా శాంతినే నేను మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, మీరు కలత చెందాల్సిన అవసరం లేదు, ఏ మాత్రము వెరవవలసిన అవసరమే లేదు అని చెప్పి ధైర్యం చెప్తూ ఆయన ఒక్క మాట అంటున్నాడు, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదను, నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, కలువరి శిలువలో మీ కొరకు మరణిస్తాను, మరలా వస్తాను, అంటే రెండో రాకడలో వచ్చి మీరు అందరూ నాతో ఉండేలాగున్నా మిమ్మల్ని మీరు నా సంధి కొనిపోతాను. ఆయన ఒక్క మాట అంటాడు, తండ్రి నాకంటే గొప్పవాడు, సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు పరలోకములో ఆయన ఉన్నాడు, అందరికి తండ్రి. అయితే యేసు ప్రభువారు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు, ఎందుకంటే తండ్రిని మనకు పరిచయము చేయాలని. అలాని తండ్రి అని ఒక దేవుడు ఉన్నాడు, కుమారుని మరొక దేవుడు అని కాదు. ఆ తండ్రిలోనే ఒక అంశము, తనలో నా ఆత్మ మానవునిగా మనకు ఆ తండ్రి అయిన దేవుని వైపు మళ్లించడానికి ఒక శక్తి మానవ రూపంలో దిగి వచ్చింది, ఆయనే యేసు ప్రభు. అందుకే అంటున్నాడు, తండ్రి నాకంటే చాలా గొప్పవాడు, మీరు నన్ను ప్రేమించినడలా నేను తండ్రి వద్దకు వెళుచున్నాను అని మీరు సంతోషిస్తారు. ఎందుకంటే తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు మన కోసం ఆయన స్థలం సిద్ధపరుస్తాడు, తండ్రి వద్దకు వెళ్ళి మన కష్ట సుఖాల గురించి ఆయన విన్నపిస్తాడు, మనకు అనుదినము ఆయన సహాయము చేస్తూ ఉంటాడు. అద్భుతము, తన్నిన దేవుడు అన్నిటికీ అధికారము కలిగిన వాడు. ఆ సర్వాధికారి అయిన దేవుడు యేసుక్రీస్తుకు సర్వాధికారం ఇచ్చాడు. ఆ సర్వాధికారం కలిగిన క్రీస్తు ప్రభువారు మనలో ఉండడానికి సత్య స్వరూపి అయిన ఆత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఒక మనిషి ప్రభును నమ్మినప్పుడు ఎల్లవేళలా సంతోషంగా, గుండె ధైర్యంగా, నిబ్బరంగా ఉండగలడు. ప్రభును అంగీకరించక ముందు ప్రతి క్షణము భయముతో, భీతితో ఒక మనిషి బ్రతుకుతాడు. ప్రభువును అంగీకరించిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క ఆత్మ వ్యక్తిలోనికి వస్తుంది కనుక నెమ్మది కలిగి ధైర్యంగా, సంతోషంగా ఉండగలడు. ఇది దేవుని యొక్క పరిశుద్ధ నోట నుంచి వచ్చే అమూల్యమైన మాట. కనుక ప్రభు అంటున్నాడు, ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని, అది సంభవించక ముందే మీతో చెప్తున్నాను. ఏదైనా మీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు సంభవిస్తుందంటే ముందే నేను మీకు చెప్తున్నాను, భయపడకండి, నిబ్బరంగా ధైర్యంగా ఉండండి, అది నేను మీకు తెలియచేస్తా ఉన్నాను అని యేసు ప్రభువారు తెలియచేస్తున్నాడు. ఇంకను మీతో విస్తరంగా నేను మాట్లాడలేను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమే లేదు. ఎందుకు ఈ మాట ప్రభు చెప్పవలసి వచ్చిందంటే, ఈ లోకాధికారి అంటే ప్రారంభంలోనే ఆయన మనుషులను మోసగించి మీరు దేవుళ్ళైపోతారు అని చెప్పి ఉద్యానములో ప్రభు చేత మొట్టమొదటిగా నిర్మించబడిన ఆదము హవ్వలను మోసపరిచి వారిని పాపములోనికి నెట్టివేశాడు. పాపము చేస్తున్న ప్రతి వ్యక్తికి తన వైపు నుంచి ఆయన ఆకర్షించుకుంటున్నాడు. కనుక ఈరోజు ఆలోచిస్తుంటే అనేక మంది పాపము చేస్తూ దేవుని దగ్గర నుంచి దూరమైపోయి నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోతున్నారు. నా ప్రియ సోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించండి. మనం చాలామంది ముక్కోటి దేవతలు, దేవుళ్ళు ఉన్నారని భ్రమపడి పూజిస్తున్నాం. వాటి ద్వారా మనం నిత్యం సంతోషంగా ఉన్నామా? ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, ఎన్ని పూజ పునస్కారాలు చేసినా నెమ్మది లేదు. బాధ వచ్చిందా, బాధతో కుమ్మిలిపోయి చావడమే తప్ప బాగుపడేది లేదు. కానీ యేసయ్య ఏమంటున్నారు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న వల్ల నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదినిస్తాను, విశ్రాంతినిస్తాను. ఎస్, అపవాది సంబంధులు ప్రభు దగ్గరికి రారు. పాపానికి అలవాటుపడిన వాడు పాపం మానుమంటే కోపం వస్తుంది ఆయనకి. ఎందుకంటే ఆ త్రాగడానికి అలవాటుపడిన వాడు ఆ సమయానికి వెళ్ళి త్రాగితే తనకు సంతోషం. ఏ విధమైనటువంటి దురాలవాట్లకు బానిసైపోయిన వ్యక్తులు
సాతాను యొక్క సంఖ్యల్లోనికి వెళ్ళిపోతున్నాడు కనుక ఆ సాతానుడు వారికి ఏ బానిస బ్రతుకు ఇచ్చినాడో దాన్ని బట్టే వాళ్ళు సంతోషిస్తారు. కానీ అది ఆ పవర్ పోయిన తర్వాత, ఆ పరిస్థితి దాటిన తర్వాత గొప్ప బాధపడతారు. అయితే యేసు ప్రభును గనుక నమ్మితే ఆయన శాంతి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనకేం కాదు. ప్రభు అంటున్నాడు, నేను ఎక్కువ మాట్లాడాలని ఉంది, కానీ నా సమయము దగ్గరైపోయింది, నేను సిలువలో మరణించే సమయం ఆసనమైంది, ఈ లోకాధికారి వస్తున్నాడు, వానితో నాకు సంబంధమే లేదు. లోకాధికారి అంటే సైతాను. పాపపు ఊబిలో మనుషులను ఆయన నెట్టివేస్తున్నాడు కనుక సిలువ పైన యేసేకి సాతానుతో యుద్ధము కాబోతుంది. యేసేను వాడు చంపబోతున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఆయనతో నాకు సంబంధం లేదు. పాపములు ఉన్న మానవ జాతిని ఉద్ధరించడానికి, రోగములు ఉన్న మనుషులకు యేసునామములో బాగుపడడానికి నేను యాగము చేయబోతున్నాను. పాపము నుండి విమోచించడానికి నేను చేయబోతున్నటువంటి ఈ యాగములో లోకాధికారి వచ్చి నన్ను శిక్షించబోతున్నాడు. సకల మానవ జాతి యొక్క పాపం పరిహార్థమై ఒక ప్రత్యేకమైన బలియాగం కావాలి. ఆ బలి పరమాత్ముడైన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడై ఉండాలి. కనుక ఆ సాతానుడు లేక అధికారి వస్తున్నాడు, వారితో నాకు సంబంధం లేదు, ఆయనతో నాకు యుద్ధం జరగబోతోంది, కనుక నేను తండ్రిని ప్రేమించుచున్నాను అని లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినవన్నీ నెరవేర్చుటకు నేను నీలాగూ చేయుచున్నాను. తండ్రి తనకు ఆజ్ఞాపించాడు, ఈ మానవ జాతిని రక్షించాలంటే సిలువలో చనిపోవాలి, నీ ప్రాణం పెట్టాలి, రక్తం కార్చాలని. అది తండ్రి చిత్తము కనుక అది నెరవేర్చడానికి నేను వస్తున్నాను. ఎందుకనక ఆయనకి ప్రేమిస్తున్నాను. ఈరోజు ప్రతి బిడ్డలు మీరు దేవుని ప్రేమించినప్పుడు ఈ లోకంలో కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన చూడకూడదు. తండ్రిని ప్రేమించిన వాడు తండ్రి వైపే చూసి వెళ్ళినప్పుడు లోకాన్ని జయించగలిగే సామర్థ్యత మనకు దొరుకుతుంది. ఖచ్చితంగా ఈ లోకం మనం జయిస్తాం. ఎంతమంది మనతో పోరాడినా యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు అనుకున్నారు, కానీ ఆయన తిరిగి లేచాడు. ఆయన జయించినటువంటి జయశీలి నీవు నేను మనం ఆయన పట్ల విశ్వాసం కలిగి ఆయనలో సమాధానం కలిగి జీవిస్తే మనం కూడా లోకాన్ని జయించగలుగుతాం. రండి, తలలోంచుకొని దేవునిలో మనము ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు. లోకంలో మేము ఎంత తిరిగినా నెమ్మది లేదు. ఈ దుష్ట లోకములో ప్రభు దుష్ట శాతాన్ని వశపరుచుకొని చాలా బాధిస్తున్నాడు, దురాక్రమణంలో నడిపిస్తున్నాడు, దురాలవాట్లకు బానిస చేస్తున్నాడు. అయితే మేము నమ్మిన వారికి సత్క్రియలు చేయడానికి, వారికి విడుదల చేసి నెమ్మదినిస్తున్నారు మీరు. కనుక మా ప్రభు ఈరోజు మీ అందు విశ్వాసం కలిగి ప్రతి బిడలు నెమ్మది కలిగి సమాధానం కలిగి ప్రతి విధమైన దౌర్భాగ్యమైన స్థితిగతుల నుంచి బాగుపడి మీ మహిమ కొరకు జీవించే భాగ్యవంతులుగా కృప చూపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.